చాలా బాగుంది. ఇట్ వాస్ నైస్. ఇట్ వాస్ వెరీ మచ్ గుడ్. స్టోరీ లైన్ కూడా బాగా నచ్చింది. ఇట్ వాస్ మీకేం నచ్చింది స్టోరీ? ఆఫ్ కోర్స్ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అదే నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ద వే దట్ హీ సెడ్ అండ్ ఆల్ దట్, ద స్క్రీనింగ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ వాస్ పర్ఫెక్ట్. ఇట్ వాస్ వెరీ గుడ్. న్యూ లుక్ చూపించారా పవన్ కళ్యాణ్? అవును, ఇట్ వాస్ గుడ్. It's not the average also, but it's very good. I liked it. The sequence was very nice. It's not like a new routine kind of story. It was a new one, a new type. It was very good, and that too bringing an Japanese touch in it. Like for us anime lovers, it's very nice. I liked it thoroughly. సుజిత్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? బాగుంది నిజంగానే. I liked the way he directed it also. ఓకే, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ It was Taman's background music is what I've been listening for past 3 months. All these songs, everything, I have been listening to them repeatedly. It's very nice. Everything, I like them thoroughly. I'm waiting for the second part. అదిరిపోయిందండి ఓజీ. మీకు ఎలా అనిపించింది స్టోరీ గానీ లేదా డైరెక్షన్ గానీ సుజిత్ గారి? సింపుల్ ఒకటే మాట, ఫుల్ మీల్స్ కడుపు నిండిపోయింది, చొక్కా చింపుకోవాలనిపిస్తుంది అంతే, మామూలుగా లేదు, అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఫెస్టివల్ ఆఫర్ అంటారా? మాకు ఫెస్టివల్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్. ఇక్కడ చూడండి అసలు ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే మీకు కొత్త లుక్ చూపించారా పవన్ కళ్యాణ్? అవునవును, ఖచ్చితంగా ఒక గ్యాంగ్స్టర్, ఆ మాన్స్టర్ వైబ్ అనేది వచ్చింది కదా, కొత్త లుక్ డెఫినెట్ గా అదిరిపోయినాయి. నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీక్వెన్సెస్, గూస్ బంప్స్. మీకు ఓవరాల్ గా సినిమాలో ఏం నచ్చింది? పిఎస్పీకే ఉంటే చాలు, నెక్స్ట్ లెవెల్. టోటల్ గా అన్ని బాగున్నాయండి. క్రాఫ్ట్, డైరెక్షన్, మ్యూజిక్, టెక్నికల్ డిపార్ట్మెంట్ అన్ని బాగున్నాయి. పర్టికులర్ గా లేదు, ఓవరాల్ గా ఇట్స్ ఫుల్ మీల్. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ హీఈస్ ద మెయిన్ టాప్ నాచ్ ఇన్ ద మూవీ, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ప్రాజెక్ట్ ఉంటుందంటారా? అది మీరు మూవీ చూడాలి, అన్ని రివీల్ చేయకూడదు కదా, మనం స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఇలా చూడటం బాగుంటుంది. సూపర్ అన్న. తమన్ మాత్రం అదర కొట్టేసాడు బీజియం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అసలు ఫ్యాన్ బాయ్ నిజంగా ఫ్యాన్ బాయ్ లో తీసాడు. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉమ్మేశాడు అంతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా రేటింగ్ అయితే ఇవ్వలేను నేను, కానీ ఫుల్ ఎంజాయ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. పండగ హేటర్స్ వచ్చి చూడండి ఫస్ట్ అని చెప్తాను. డైరెక్షన్ సుజిత్ అన్న మార్క్ అనిపించింది. బాగుందన్న, బాగుంది. అంటే కొత్తగా ఉంది, ఫస్ట్ టైం తెలుగులో చేయడం. శ్రీయారెడ్డి అబ్బా ఫిమేల్ టైగర్ అన్న, సూపర్ చేసింది. మెయిన్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకెవరైనా చూడడం అనుకోండి. ప్రకాష్ రాజ్ కూడా బాగుంది, అందరూ బాగుందన్న. డైరెక్ట్ గారు లక్కీ స్టార్ అని తెలిసిపోయింది కదా, ఆవిడ ఉంటే సినిమా చాలా బాగా ఆడుతుంది. బాగుందండి అంతే, ఏం చెప్పలేకపోతున్నా, కన్ఫ్యూజన్ అండి. సినిమా చూసి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అది చూసాక ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏమీ కనపడవేమో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ సూపర్ మళ్ళీ హిట్ ఇచ్చారు. అది ఎప్పుడు ఇంకా ఆల్వేస్ టాప్ అని తెలిసిపోయింది కదా తమన్ గారిది. అసలు బ్యాక్గ్రౌండ్ సూపర్ అండి. స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ అప్పుడు ఆ బ్రిడ్జ్ మీద పెద్ద స్టాచ్యూ లాగా, ఇంకా ఆయన ఐస్ గురించి చెప్పక్కర్లేదు కదా, పవన్ కళ్యాణ్ గారి ఐస్ టాప్. కంప్లీట్ వైలెన్స్ ఎక్సెప్ట్ బట్ సూపర్ గా ఉంది. పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గా చూపించారా? పవన్ ఈజ్ అ స్టైలిష్ మ్యాన్. స్టైలిష్ బెల్ట్ సరి చేసుకున్నా కూడా సినిమాలో విజిల్స్ కేక. సో కంప్లీట్ గా ఒక స్టైలిష్ అవుతారంటే డైరెక్టర్ సుజిత్ ఎక్సలెంట్ గా తీసుకొచ్చాడు. సో ప్రభాస్ ని ఎట్లయితే చూపించాడో దీంట్లో దానికి కనెక్షన్ పెట్టి తీసుకొచ్చాడు. ఎక్సలెంట్ ఉంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు కంప్లీట్ గా ఎట్లా అంటే నీకు ఒళ్ళంతా ఒక రకమైన షేప్ లోకి వస్తుంది. ఆల్మోస్ట్ అరౌండ్ 40 minutes బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. హై లెవెల్ పీక్సే. తమన్ ఇప్పుడు దాకా బాలకృష్ణ చేశాడు అన్ని అందరు చెప్తున్నారు కానీ, బట్ ఇది నెక్స్ట్ లెవెల్. గాడ్ ఆఫ్ మ్యూజిషియన్ అనుకోవాలి తమన్. సో అంత బాగా చేశాడు. ఓవరాల్ మూవీ సూపర్ బ్రదర్. శ్రీయారెడ్డి ఈజ్ అల్టిమేట్. మనం తను లెజెండ్ అని చెప్పుకోవాలి అంతే. అంటే యూజువల్ గా తెలుగు ఆడియన్స్ కి ఎక్కువ తెలియదు. షీ బిలాంగ్స్ టు తమిళ్. బట్ ఒక రీసెంట్ మూవీ మీరు ఇంత ముందు ప్రభాస్ మూవీ చూసుకుని ఇప్పుడు చూసుకున్నా షీఈ్ ద బెస్ట్. సో సుజిత్ ఇక్కడ ఆ పర్సన్ తీసుకొచ్చి ఎక్సలెంట్ గా యూజ్ చేసుకున్నాడు. ఓవరాల్ వండర్ఫుల్ బ్రదర్. థ్యాంక్ యూ.
Please subscribe Dot News.